ఇవాళ మన రాధమ్మ సీతమ్మత్త కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఎంత మంచి వార్త చెప్పావురా. అవును బాబాయ్. ఎక్కడికి వెళ్ళారా? అది పట్నం వెళ్ళారయ్యా. ఎప్పుడు వస్తారు? తెలీదయ్యా. అయ్యా, ఎల్లుండి పంచమి శుక్రవారం 4:45 దివ్యమైన ముహూర్తం ఉంది. ముందు దాంతో పెళ్ళి, తర్వాత సిటీకి తీసుకెళ్లడం, ఆ తర్వాత క్రిస్టఫర్ కమ్మేయడం. మీ కాబోయే భర్త ఎవరు? వంశీ. మీ తాతగారు ఏమన్నారు? తాతయ్య నేనేదడిగినా కాదనరు, కాబట్టి శృతికి మాటిచ్చాను. తాతయ్య ఓకే చెప్పారు. ఏంటమ్మా ఇది? దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఊహ తెలియనప్పుడు నేను లేకుండా చేసి నీ ప్రేమకు దూరం చేశాడు. ఇప్పుడు ప్రేమించిన వాడిని దక్కకుండా చేసి అతని ప్రేమకు దూరం చేశాడు. ప్రేమించిన వాళ్ళంతా ఇలా ఒక్కొక్కరు దక్కకుండా పోతుంటే అసలు ప్రేమను పంచుకోవాలంటేనే భయం వేస్తోందమ్మా. మిగిలిన వాళ్ళు కూడా ఎక్కడ దూరం అయిపోతారోనని. ప్రేమ అందరి జీవితాల్లో వెలుగు నింపుతుందంటారు. మరి నాకెందుకమ్మా ఈ చీకటి? అసలు ప్రేమించడం నేరమా అమ్మా? అదే నేను చేసిన తప్ప? వంశీతో నా పరిచయంగా మిగిలిపోయి ఉంటే బాగుండేది. అతని అందం, మంచితనం, వ్యక్తిత్వం అన్నీ నన్ను వంశీని ప్రేమించేలా చేశాయి. కానీ ఆ ప్రేమ నాకు దక్కకుండానే అతను మరొకరి సొంతమని తెలిసింది. వంశీ మీద నేను పెట్టుకున్న ఆశలు, కలలు అన్నీ చెదిరిపోయి ఇప్పుడు కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. వంశీని మర్చిపోలేకపోతున్నానమ్మా. అలాగని ఆత్మవంచన చేసుకుని సతీష్ని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోలేను.
నిజానికి అబద్ధానికి మధ్య ఊగిసలాడుతూ ఎలా బ్రతకాలమ్మా? నా వల్ల అన్నయ్య తన ప్రేమకి దూరం అయ్యేటట్టున్నాడు. అందుకే నాకు చిన్న సహాయం చేసి పెట్టమ్మా. వాళ్ళిద్దరినైనా కలిపే శక్తినివ్వమ్మా. మావయ్య, మహాలక్ష్మికి ఏదో సంబంధం ఖాయం చేశారంట, నిజమేనా? ఏం చెప్పమంటావమ్మా, అంతా నా తలరాత. కూతురు సుఖంగా ఉండాలని ఎంతో తపన పడ్డాను, ఎన్నో సంబంధాలు చూశాను. కానీ నీ స్నేహితురాలికి అవేం పట్టడం లేదు. వచ్చిన సంబంధాలని వచ్చినట్టు తిరగొట్టింది. ఇక దాన్ని అడిగి లాభం లేదు. ఈ జన్మలో దానికి ఇక పెళ్లి కాదని మొన్ననే ఓ సంబంధం ఖాయం చేశాం. అదేంటి మావయ్య, పిల్లాన్ని భుజాన వేసుకుని ఊరంతా వెతికిందని ఎదురుగా మా అన్నయ్యని పెట్టుకుని మహాలక్ష్మికి ఎక్కడెక్కడో సంబంధాలు చూడవేంటి? సత్యానికి మహాలక్ష్మికి పెళ్ళా? అవును, మా అన్నయ్యకేం తక్కువ? మంచివాడు, మర్యాదస్తుడు, ఏ చెడలవాట్లు లేవు. కష్టపడి పనిచేసి ఎవరికీ తలంచకుండా దర్జాగా రాజాలా బతుకుతున్నాడు. ఉన్నంతలో అందరికీ సాయం చేస్తాడు. నన్నడిగితే ఏ విషయంలోనూ మా అన్నయ్యను వేలెత్తి చూపెట్టడానికి లేదు. అయినా మీకు కావాల్సింది మహాలక్ష్మి సుఖ సంతోషాలే కదా. మా అన్నయ్య నా కోసం ప్రాణాలిస్తాడు. అలాగే రేపు పెళ్ళయ్యాక మహాలక్ష్మిని కూడా గుండెల్లో పెట్టుకుని అంతే ప్రేమగా చూసుకుంటాడు. ఇంతకన్నా ఏం కావాలి మీకు? నేను అన్నానని కాదు, మీరు ఒక్కసారి ఆలోచించండి. నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు అవన్నీ అనుకునే ప్రయోజనం లేదమ్మా. ఏ, ఎందుకు లేదు? మా అన్నయ్య మీ తాహతకి సరిపోడనుకుంటున్నారా? అదేం కాదులేమ్మా. మహాలక్ష్మికి మొన్ననే వేరే సంబంధం ఖాయం చేశాను. వాళ్ళకి మాట కూడా ఇచ్చేశాను. నిశ్చితార్థం అది జరగలేదు కదా, శుభలేఖలే అచ్చు వేయించలేదు కదా. అప్పుడే పెళ్ళైపోయినట్టు మాట్లాడతారేంటి మావయ్య? మీకిష్టం లేకపోతే లేదని చెప్పండి. ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే అనుకుందాం. మహాలక్ష్మిని మేము ఏదోలా ఒప్పిస్తాం. కానీ మీ అన్నయ్య సత్యం కూడా పెళ్లి కొప్పుకోవాలిగా. మా అన్నయ్య నొప్పించే పూచి నాది. ఆ విషయం నాకు వదిలేయండి. ఇంకేం ఆలోచించకుండా బయలుదేరండి. ముందు మా ఇంటికి వెళ్దాం. ఇంతకీ మహాలక్ష్మి ఏది? అదిగో ఆ గదిలో ఉందమ్మా. ఏంటి ఇది చిన్నపిల్లలాగా? రాధా, మా నాన్న నాకు వేరే ఎవరితోనో పెళ్లి ఖాయం చేసిన దగ్గర నుండి నా మనసులో లేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం నరకం అనుభవించడం కన్నా చావడమే నాకు మంచిదనిపించింది. కానీ నాకు దేవతలా నువ్వు కనిపించావు. ప్రతిదానికి మొండిగా వాదించే మా నాన్నకు నచ్చచెప్పి ఆ పెళ్లి తప్పించావు. బతుకు మీద ఆశ కల్పించావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదా? దాని గురించి నువ్వేం బాధపడకు. ఆడపడుచు అంటే అర్ధమొగుడు అంటారు కాబట్టి నాకేం కావాలో నేనే దర్జాగా అడిగి తీసుకుంటాను. నీ చేత సేవలు కూడా చేయించుకుంటాను, సరేనా? ఇంతకీ మా అన్నయ్యని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమంటే అది హ, ఇష్టం లేకపోతే మామిడి తోపు దగ్గర, పంపు సెట్ల దగ్గర మా అన్నయ్యని రహస్యంగా కలుసుకోవడం, నవ్వుతూ తుళ్ళుతూ చక్కగా కబుర్లు చెప్పుకోవడం. నిజంగా మనసులో ప్రేమ లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తావులే? ఏయ్ ఆపవే. సరేలే, ఇవన్నీ మా ఇంటికెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందాం. అత్తయ్య మామయ్య కూడా వస్తున్నారు, నువ్వు కూడా రా. అమ్మాయికి సత్యానికి బానే ఉంటుంది. మావయ్య వెళ్దాం పదండి. నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు? ఓ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదర్చడానికి వెళ్ళాను. నీకే ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడే పెళ్లి సంబంధాలు కుదిర్చేంత పెద్దదాని వైపోయావన్నమాట. ఇంతకీ ఎవరా అమ్మాయి? మహాలక్ష్మని. మహాలక్ష్మ? అవును. అలాగా, సంబంధం కుదిరిపోయిందా? కుదిరిపోయింది. అయినా నువ్వెందుకు అలా కంగారు పడుతున్నావు? కంగారా? నాకెందుకు కంగారు? ఇంతకీ అబ్బాయి పేరేంటి?
సత్యమని ఈ ఊరే. సత్యమా? అవును. ఆ, నువ్వు నన్ను ఆట పట్టించడం లేదు కదా? అదేం లేదు గాని నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. ఏంటమ్మా? మహాలక్ష్మి మీద నీ అభిప్రాయం ఏంటి? ఆ, ఇప్పుడు ఆ విషయం ఎందుకమ్మా? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మహాలక్ష్మికి బంగారం, చాలా మంచి అమ్మాయి. మహాలక్ష్మి అంటే నీకిష్టమా కాదా? అన్నయ్య, నీ మనసులో ఉన్నదేంటో స్పష్టంగా చెప్పు. ఇష్టం అంటే అది ఆ, అది అంతలా నసుకుతున్నావంటే, 1కి 10 సార్లు ఆలోచిస్తున్నావంటే నీకిష్టం లేదన్నమాట. సర్లే అన్నయ్య, నీ మనసు ఏంటో తెలియక మహాలక్ష్మితో మా అన్నయ్యకి నువ్వంటే ఇష్టమని చెప్పాను. వాళ్ళ అమ్మా నాన్నలను పెళ్లికి ఒప్పించాను. నువ్వు కాదనవని పెళ్లి విషయం నీతో మాట్లాడడానికి వాళ్ళని కూడా తీసుకొచ్చాను. నీకిష్టం లేదన్నావుగా, వాళ్ళని పంపించేసొస్తాను. అమ్మ రాధ, ఎందుకు పంపించేయడం? ఎలాగో వచ్చారు కదా, లోపలికి రమ్మని చెప్పు. ఊరికే ఎందుకు వస్తారు? మహాలక్ష్మి అంటే నీకిష్టమని చెప్తేనే వస్తారు. ఆ మాటే ధైర్యంగా చెప్పు. ఎంత ఇష్టం ఉన్నా మరీ అంత సూటిగా అడిగితే ఎలా చెప్పను? ధైర్యంగా ఇవే మాటలు వాళ్ళ ముందు చెప్పు. మళ్ళీ చెప్పడానికి నాకు సిగ్గుగా ఉందమ్మా. అంత సిగ్గుగా ఉంటే చెప్పొద్దులే అల్లుడు, మేము అంతా విన్నాం. రండి కూర్చోండి. మహాలక్ష్మి అంటే నీకు ఇష్టమని చెప్తున్నావు కాబట్టి ఇక ఆగే సమస్యే లేదు. నాకున్నది ఒక్కగానొక్క కూతురు కాబట్టి ఉన్నంతలో పెళ్లి బ్రహ్మాండంగా చేస్తాను. ఈ పెళ్లి జరిగితే అన్నయ్య సంతోషంగా ఉంటాడు. అన్నీ చేసిన అన్నయ్య కోసం ఈ చిన్న పని చేశానన్న తృప్తితో జీవితాంతం బ్రతికేస్తానమ్మా. ఇవేంటో తెలియడం లేదు. ఈ కాగితాల్లో ఏమైనా ఆ రాక్షసుడి ఆచూకీ వివరాలు ఉన్నాయేమో. ఎవరికైనా చూపించాలి. ఏంటి ఇవి? అంటే ఏదో ఒక విధంగా నేను సతీష్ కాదు నాగరాజు అని నిరూపించాలనేనా నీ ప్రయత్నం? శభాష్. కాలు చెయ్యి చచ్చుపడ్డా నీలో కోపం పట్టుదల ఏమాత్రం తగ్గలేదు. పిచ్చి ముసలి, నా పేరు నాగరాజే. నన్ను మోసం చేయడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. అయినా ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉన్న నేను
అంత ఈజీగా దొరికిపోతానని ఎలా అనుకున్నావు? ఇవి ఎందుకు పనికిరాని కాగితాలు. ఇవి చూపించి నేను సతీష్ కాదు అని ఎలా రుజువు చేయగలవు? ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మాని నా పెళ్ళయ్యే వరకు ఓ మూలన పడు. లేదంటే పెళ్లికి ముందే నిన్ను పైకి పంపిస్తాను. అర్థమైందా? జ్యోతి, నాగరాజు గురించి చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో మనకొక క్లూ దొరికింది. ఏంటి సార్ అది? మొన్న హత్య చేయబడ్డ సతీష్ 13 సంవత్సరాల క్రితం ఇంట్లోంచి పారిపోయి వచ్చాడని చెప్పాను కదా. అతని తల్లి పేరు సీతామహాలక్ష్మి అని తెలిసింది. అయితే ఆమె ఊరు, మిగతా వివరాలు ఏమీ తెలియవు. సహజంగా ఎవరైనా మిస్ అయినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటమో పేపర్లో ప్రకటన ఇవ్వటమో చేస్తుంటారు. సీతామహాలక్ష్మి పేరు మీద ఇటువంటి కంప్లైంట్ గానీ పేపర్ ప్రకటన గానీ ఉందేమో కనుక్కోమని మా కానిస్టేబుల్స్కి చెప్పాను. ఆ వివరాలు తెలిస్తే ఈజీగా నాగరాజు దొరుకుతాడు. పైగా సతీష్ మర్డర్ అయిన రోజు నుంచే సిటీలో నాగరాజు కనపడటం లేదు. అమ్మాయిల కిడ్నాప్ కేసులు రిజిస్టర్ కావటం లేదు. సో సతీష్ మర్డర్కి నాగరాజు ఎస్కేప్కి లింక్ ఉంది. ఏదేమైనా సీతామహాలక్ష్మి పూర్తి వివరాలు తెలిస్తే ఖచ్చితంగా మనకి నాగరాజు దొరుకుతాడు. చెప్పండి అన్నా. రేపు రాధ నిశ్చార్థమమ్మా. అక్కడ నీకు ఇన్ని అర్జెంట్ పనులున్నా పక్కన పెట్టి నువ్వు ఉన్న పొలంగా బయలుదేరి రావాలి. రాధకు నిశ్చితార్థమా? ఇంత సడన్ గా ఏంటి నాన్నా? ఇవన్నీ వచ్చాక మాట్లాడుకుందాం గానీ. అది కాదు నాన్నా. ఇంకేం మాట్లాడకమ్మా. నువ్వు రాకపోతే ఒక్క రాధే కాదు, మేమంతా బాధపడతాం. సరేనా? ఏమైంది జ్యోతి? రేపు నా క్లోజ్ ఫ్రెండ్ రాధకి ఎంగేజ్మెంట్ ఉంది. నేను మస్ట్ అండ్ షుడ్ గా వెళ్ళి తీరాలి. కానీ ఇక్కడ కేసు ఇంకా. దాని గురించి నువ్వేం వరి అవ్వదు. నువ్వు హ్యాపీగా వెళ్ళిరా. నువ్వు వచ్చేటప్పటికి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఉంచుతాను. ఓకే సార్, వస్తాను. ఓకే. అమ్మా రాధా, రాధా, అమ్మా రాధా, ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నా? పాపం మా అన్నయ్య నా పెళ్లికి ఎంత కష్టపడిపోతున్నాడో అని ఆలోచిస్తున్నావా? అయినా చెల్లి పెళ్లి గొప్పగా చేయడం కన్నా ఓ అన్నయ్య జీవితంలో ఆనందమేముంటుందమ్మా? దానికోసం ఎంత శ్రమపడ్డా అందులో చెప్పలేని సంతృప్తి ఉంటుంది. పైగా ఇది మన ఇంట్లో జరుగుతున్న శుభకార్యం. ఆ మాత్రం సందడి హడావిడి లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు? సరే గాని పట్నం వెళ్ళి నీకోసం మంచి చీరలు, నగలు తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయో చూసి చెప్పు. చూడమ్మా, ఇదిగోమ్మా నగలు. ముక్కు పొడ కూడా తీసుకొచ్చానమ్మా. చెప్పమ్మా, చూసి చెప్పు ఎలా ఉన్నాయో. ఏమిటమ్మా, చీర నచ్చలేదా? చెప్పు. మా చెల్లాయికి నచ్చకపోతే తిరిగి తెచ్చిచ్చేస్తాను అని చెప్పి మరీ తీసుకొచ్చాను. నీకు నచ్చకపోతే ఇప్పుడే వెళ్ళి మార్చుకొచ్చేస్తాను. అబ్బే అదేం లేదన్నయ్య, నువ్వు తెచ్చాక బాగుండకుండా ఎలా ఉంటాయి? రాదమ్మా, నేను మాట్లాడుతాను, సూటిగా సమాధానం చెప్పు. ఏంటన్నయ్య? నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడే ఈ పెళ్లి కొప్పుకున్నావా?
అవును, అందరిష్టమే నా ఇష్టం, అందుకే ఒప్పుకున్నాను. అందరి సంగతి సరే, నేను అడుగుతున్నది నీ ఇష్టం గురించమ్మా. నాకు ఇష్టమే అని చెప్పాను కదన్నయ్య. అయినా నీకు ఆ అనుమానం ఎందుకొచ్చింది? ఏం లేదమ్మా, మామూలుగా ఆడపిల్లలకి పెళ్ళనగానే మొహంలో పెళ్లి కలుస్తుంది. పెళ్లి మాట ఎత్తగానే సిగ్గు మొగ్గలైపోతుంటారు. కాని పెళ్లికి నువ్వు ఒప్పుకున్న దగ్గర్నుంచి నిన్ను చూస్తున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరి బలవంతం మీదనో పెళ్లికి ఒప్పుకున్నట్టుగా నాకనిపిస్తుంది. అంతేగాని నువ్విష్టపడి చేసుకున్నట్టుగా నాకనిపించడం లేదు. అబే, అదేం లేదన్నయ్యా. అయినా నేను కాదంటే నువ్వు బలవంతంగా పెళ్లి చేయవు కదా? అవును, చెయ్యను. నేను ఇష్టపడినవాడు ఎంత గొప్పవాడైనా తెచ్చి పెళ్లి చేస్తావు కదా? అవును, చేస్తానమ్మా. మరి అలాంటప్పుడు పెళ్లి విషయంలో నీ దగ్గర అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది? నువ్వు నా పెళ్లి చేస్తున్నందుకు నీకెంత సంతోషంగా ఉందో సీతమ్మ ఇంటి కోడలనవుతున్నందుకు నాకంతకంటే ఎక్కువ సంతోషంగా ఉంది. అంతేకాదు, నా పెళ్లైన 10 రోజులకి నీ పెళ్ళవుతుంది. అప్పుడు నేనే పెద్దదాన్లా నీ పెళ్లి చేస్తాను. మహాలక్ష్మి లాంటి మంచి అమ్మాయి నీకు భార్యగా, నాకు వదినగా వస్తుంది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? నాకు చీరల నగలు తెచ్చావు సరే, మహాలక్ష్మికేం తెచ్చావు? ఆ, అది ఏమీ తీసుకురాలేదమ్మా. ఏంటన్నయ్య నువ్వు ఎప్పుడు నా ధ్యాసేనా? ఇకనైనా వదిన గురించి కొంచెం ఆలోచించు. ఆ, ఈ చీర భలే ఉందన్నయ్యా. ఈ నగలు కూడా చాలా బాగున్నాయి. ఇదిగో, నిశ్చితార్థానికి పెళ్లికి నీ దగ్గరున్న డబ్బులని ఖర్చు పెట్టేకు, దాచుకో. ఎందుకంటే రేపు నా కొడుకు పుట్టాక నీ కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేయాలంటే నువ్వు మాకు బోల్డ్ అంత కట్నం ఇవ్వాలి కదా. నా మేనలు నన్ను కట్నం అడగకుండా వాడికి నా ముద్దులు లంచంగా ఇస్తానుగా. అవేం కుదరవు. నువ్వు లంచం ఇచ్చిన ప్రతిసారి వాడి చేత నీ బట్టలు తడిపించేస్తానుగా. పిచ్చన్నయ్య, ఇప్పటికైనా నమ్ముతావా ఈ పెళ్లి నాకు ఎంత ఇష్టమో? ఎంత మాటమ్మా, కళ్ళెదురుగా చూశాక నమ్మకుండా ఎలా ఉంటాను? నీ మొహంలో నవ్వు చూశాక నా అనుమానాలన్నీ తీరిపోయాయి. మనశ్శాంతిగా ఉందమ్మా. ఈ ఒక్క నవ్వు చాలమ్మా. నీ పెదాల మీద ఈ చిరునవ్వు జీవితాంతం ఇలాగే ఉండేలా చేయమని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నీ నవ్వుతో నాకు కొత్త ఉత్సాహం వచ్చిందమ్మా. ఇప్పుడిక ఊరందరికీ 10 కాలాల పాటు గుర్తుండిపోయేలా నీ పెళ్లి ఎంత గొప్పగా చేస్తానో చూడు. ఆనందమానందమాయనే మా రాధమ్మ పెళ్లి కూతురాయనే. ఇప్పుడే కదమ్మా వచ్చావు, అప్పుడే బయలుదేరావేంటి? కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చుగా. లేదు నాన్న, అర్జెంటుగా నేను రాధని కలవాలి. అంతకన్నా అర్జెంటుగా దానికి కాబోయే భర్తను చూడాలి. రాధకు సరైన జోడియా కాదా అనేది ముందు నాకు తెలియాలి.